ఏపీలో కొత్తగా పెన్షన్ కావాలంటే మాత్రం తప్పనిసరిగా మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఈ 5 షరతులు ఉంటేనే దరఖాస్తు చేసుకోవడానికి వీలు ఉంటుంది. లేకపోతే మాత్రం మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారనమాట. ఈ 5 రాతలు ఏంటి? అదేవిధంగా ఈ పెన్షన్ పొందాలంటే తప్పకుండా మనం చేయవలసిన కొన్ని రూల్స్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగా ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలానే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ జూలై 1వ తేదీన పెన్షన్ పంపిణీ అనేది పెంపు చేసిన పెన్షన్లతో పాటు అందరికీ అందించడం జరిగింది. దాదాపుగా 65 లక్షలకు పైగా పెన్షన్దారులకు కూడా అందజేయడం జరిగింది. ఇదంతా కూడా మనం చూసాం. దాదాపుగా ఒక రోజులోనే 95% పెన్షన్ పంపిణీ అనేది పూర్తయింది. సచివాలయాలు, ఉద్యోగాలు, ఇతర సంబంధాల చేత మనకి పెన్షన్ పంపిణీ అనే కార్యక్రమాన్ని పూర్తి చేసిన విషయం మనకు తెలిసింది. అయితే ఇప్పుడు అంతా కూడా పెన్షన్ పంపిణీ చేసిన దాని గురించి కాదు. కొత్తగా ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఎవరైతే పెన్షన్దారులు ఉంటే గతంలో చూస్తే ఎస్సీ, ఎస్టీలకు 50 వయసు ఉంటే చాలు వాళ్ళందరికీ కూడా పెన్షన్ అయితే ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 50 సంవత్సరాలకు బీసీలకు కూడా పెన్షన్ అనేవి ఇస్తామని ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. దానికి సంబంధించి కూడా మనకి తొలి సంతకం చంద్రబాబు నాయుడు గారు అయితే చేశారు. ఆ పెన్షన్ దానికి కూడా బీసీలు కూడా వాళ్ళ అప్లై చేసుకోవడానికి అయితే అర్హులు. ఇక ఆ పెన్షన్దారులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ వాసులై ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారికి మాత్రమే ఈ పెన్షన్ అనేది అందుతుంది. ఇది వరకులాగా 3,000 కాదు 4,000 రూపాయలకి అయితే పెంపు చేశారు. అయితే ఇప్పుడు ఒకవేళ మీరు పెన్షన్ అనేది ఈ నెలలో తీసుకోలేదు లేదా వచ్చే నెలలో తీసుకోలేదు, అలా 3 నెలలు పెన్షన్ అనేది కూడా ఒకేసారి తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎవరైనా కానీ పెన్షను మీరు తీసుకోలేదని అనుమానం ఉంటే మాత్రం మీకు 2-3 నెలలు పెన్షన్ కలిపి ఒకేసారి ఇస్తారు. కొంతమంది వేరే కారణాల చేత వేరే ఊర్లు ఉంటారు. కాబట్టి వాళ్ళ అవసరం నిమిత్తం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త పెన్షన్లు ఎవరైతే ఆధార్ కార్డు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా పెన్షన్ అప్లికేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పెన్షన్ అప్లికేషన్ అనేది మీ దగ్గరలో ఉండే జిరాక్స్ సెంటర్లో కానీ లేదా మీ సేవా కేంద్రాలను లేదా సచివాలయాల్లో కానీ ఉంటుంది. అక్కడికి వెళ్ళి పెన్షన్ దరఖాస్తు అనేది తీసుకోండి. ఇక అదేవిధంగా ఎవరైతే ఈ పెన్షన్దారులు ఉన్నారో అతని యొక్క ఫోటో తప్పనిసరిగా ఉండాలి. ఇక దానితో పాటు ఆధార్ కార్డు ఏదైతే ఉంటుందో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ వాసులై ఉండాలి. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో మీరు ఉంటున్నట్లు ఓటు హక్కు కార్డు కూడా కంపల్సరిగా ఉండాలి. ఇవి 2 అయితే కంపల్సరీ ఉండాలి. ఇవి 2 మీరు జాగ్రత్తగా చూసుకోండి. దాని తర్వాత ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి మాత్రం మినహాయింపు సైతం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అయితేనే మాత్రం కుల ధృవీకరణ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఇక దానితో పాటు రేషన్ కార్డు కంపల్సరిగా ఉండాల్సి ఉంటుంది. రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మీ సచివాలయంలో కానీ మీ సేవా కేంద్రాల ద్వారా కానీ దరఖాస్తు అయితే చేసుకొని ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది పొందవచ్చు. ఇవన్నీ తీసుకొని సచివాలయంలో అప్లికేషన్ రిలీజ్ చేస్తారు. అప్పటి వరకు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో, ఏమేమి అర్హతలు కావాలో ఇప్పుడు చెప్తాను చూడండి. ఎస్టీ, ఎస్సీ, బీసీలు అయితే మాత్రం తప్పనిసరిగా 50 సంవత్సరాలు అయితే ఉండాలి. అప్పుడే మీకు పెన్షన్ అప్లికేషన్ చేసుకోవడానికి అర్హత. ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డులో అడ్రస్ అనేది తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నివాసుడై ఉండాలి. దాంతోపాటు ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి.
ఇక రేషన్ కార్డు అయితే ఉండాలి. రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రేషన్ కార్డులో ఆధార్ కార్డు లింకు అయి ఉండాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎవరైతే ఉన్నారో కుల ధృవీకరణ సర్టిఫికేట్ అనేది మీ సేవా కేంద్రం నుంచి మీరు అప్లై చేసుకొని ఎంఆర్ఓ దగ్గర నుంచి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక అదేవిధంగా వికలాంగులు అయితే ఎవరైతే ఉంటారో సదరం సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సదరం సర్టిఫికేట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 3 నెలలు ఒకసారి ఫాట్స్ అనేది విడుదల చేస్తుంది. ప్రజెంట్ అయితే స్లాట్స్ అనేవి రన్ అవుతున్నాయి. జూలై నుంచి సెప్టెంబర్ వరకు జరుగుతుంది. అప్లై చేసుకోండి. కార్డు కూడా కంపల్సరీగా ఉండాలి. ఓటు కార్డు అనేది మీకు గతంలో ఏదైతే పాత కార్డు ఉంటుందో దాని స్థానంలో కొత్తది తీసుకోవాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఫోన్ నెంబర్ అనేది పనిచేస్తూ ఉండాలి. ఈ ఫోన్ నెంబర్ అనేది ఆధార్ కార్డుకు తప్పనిసరిగా లింక్ అయ్యి ఉండాలి. దాంతోపాటు బ్యాంక్ కూడా లింక్ అయి ఉండాలి. ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఉంటుంది. మీరు ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేస్తే మాత్రం ఈ పెన్షన్ అప్లై చేసుకోవడానికి అర్హులు. అందుకోసమే ఆధార్ హిస్టరీ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇంకా కరెంట్ బిల్లు స్టేట్మెంట్ అనేది కావాల్సి ఉంటుంది. గడిచిన 6 నెలల్లో 300 యూనిట్ల కంటే ఎక్కువ వాడుతున్నట్లయితే అటువంటి వారికి కూడా పెన్షన్ అర్హత లేదు.